ఫస్ట్ అయితే ఇక్కడైతే ఒక 'విరాట్ కోహ్లీ' వీడియో చూపిస్తా. ఈ వీడియో చేయమని చాలామంది అన్నారు. నేనేం చేశానంటే 'ఊసరవెల్లి' మూవీలో ఇంటరాక్షన్ సీన్ ఉంటది కదా! అంటే ఎంట్రీ సీను. దాన్ని నేను నా స్టైల్‌లో అయితే కన్వర్ట్ చేసి ఈ వీడియో అయితే చేసిన. ఈ ఫస్ట్ చూపించిన వీడియోకి సేమ్ అయితే ఉంటది. నేను ఒకసారి వినిపిస్తాను చూడండి. మొత్తం 1 మినిట్ ఉంటదది. 1 మినిట్ మొత్తం వినిపిస్తాను చూడండి. నచ్చితే మీరు కూడా చేసుకోండి. బాగుంది కాబట్టి చూడండి ఫస్ట్. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఒక్కోడు ఒక్కోలా చెప్తున్నాడు. అసలు ఇలా ఉంటాడు వాడి బ్లడ్ వాళ్ళగే బి నెగిటివ్. వాడి నరాలు నరాలు కావు. హై టెన్షన్ వైర్లు. అంటారు కదా! చాలా అమేజింగ్ అయితే ఉంటది వీడియో అనేది. నేను కొంచెం సాంగ్ అయితే మ్యూట్‌లో పెట్టాను గానీ, ఇంకా కొంచెం కట్ కూడా చేషినా నేను. మీకు వీలుంటే మాత్రం మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది ఏం చెప్తారంటే ఆహ్, ట్యుటోరియల్ అయినా చేయండి, లేకపోతే ప్రాజెక్ట్ అయినా ఇవ్వమని చెప్పారు. ఒకటేందంటే మీకు ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా ఇందులో మీరు కొన్ని కస్టమైజ్ చేసుకోవాలి. చెప్తేనే అర్థమవుతుంది. లేకపోతే అది అర్థం కాదు. కాబట్టి నేను మీకు కొంచెం డీటెయిల్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి ట్రై చేస్తా. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిన మెటీరియల్ అయితే డిస్క్రిప్షన్‌లో పెట్టాను. దీనికి ఒక లైన్ వీడియో కానీ, ఒక పార్టికల్ వీడియో కానీ, ఇంకోటేందంటే అది ఇంటరాక్షన్ సీన్‌ది వీడియో ఉంది కదా! అది హెచ్‌డీది డిస్క్రిప్షన్‌లో పెడతాను. నేను ఇన్‌స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఆ వీడియోని. ఓకే. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. నచ్చితే మాత్రం మీరు లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం మనం. ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ ఇలా అయితే ఉంటది. ఫస్ట్ మీరు కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఒక వీడియో క్లిప్ యాడ్ చేద్దాం. ఆ వీడియో క్లిప్ ఏందంటే నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చెప్పాను కదా! ఆ వీడియో క్లిప్ ఇక్కడ యాడ్ చేద్దాం. అదే 'ఉసరవెల్లి' మూవీ ఇంటరాక్షన్ సీన్‌ది. దీన్ని ఫస్ట్ మీరు రొటేట్ చేసుకోండి. 90 డిగ్రీస్ రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసిన తర్వాత లాంగ్ ప్రెస్ చేసి కింద డౌన్‌లో తీసుకురండి. ఓకే. ఇందులో ఏందంటే ఇందులో మ్యూజిక్ గూడా ఉండదు. అంటే ఫస్ట్ దాంట్లో మ్యూజిక్ గూడా ఉండదు. ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేద్దాం. దాని తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరేం చేస్తారంటే ఆన్ చేస్తే మీకు క్లియర్ కట్‌గా కనిపిస్తది కెమెరా అనేది. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ చూసుకోండి. ఎఫెక్ట్ అనేది ఇలాగైతే క్లియర్ కట్‌గా కనిపిస్తది మీకు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో రూమ్ యాప్ అయినా లేకపోతే అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అనే సైడ్ అయినా ఓపెన్ చేసుకోండి. లేకపోతే టెలిగ్రామ్‌లో ఈ యాప్ లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇది అప్డేట్ అడుగుతుంది. నో ప్రాబ్లమ్ మీరు బ్యాక్ వచ్చేసేయండి. ఓకే. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి మీ యొక్క ఫోటో ఒకటి అప్‌లోడ్ చేసి ఒకటి కాదు మల్టీ ఫోటోస్ అయితే కావాలి దీంట్లో. ఓకే. ఇంకోటేందంటే ఈ ఫోటోస్ మీరు రిమూవ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అంటే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. నేను ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే ఏం డౌన్లోడ్ చేస్తలేను. బ్యాక్ సైడ్‌లో ఉన్న బ్యాక్‌గ్రౌండ్ కానీ ఏదైనా సంథింగ్ ఇంకా మ్యాచింగ్ ఏమైనా ఎఫెక్ట్ పెడదామంటే పెట్టుకోండి. కానీ బ్యాక్‌గ్రౌండ్ కూడా బాగుంది. అది డ్రాగన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. అంటే నేను ఏదైతే ఒరిజినల్ వీడియో ఉందో నేను స్టార్టింగ్‌లో చూపించాను కదా! ఆ వీడియో నుంచి రిమూవ్ చేసుకున్న బ్యాక్‌గ్రౌండ్ ఇది. మొత్తం 5 ఫోటోస్ అయితే ఇక్కడైతే ఉంటది. మీరు ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు ఇక్కడైతే వీడియో క్లిప్ అయితే కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. ఎఫెక్ట్ క్లిప్పు. దాన్ని మీరు హైడ్ చేసేయండి. ఫోటోస్ అన్నీ మీరు చేంజ్ చేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేయండి. ఎలా పెడతారంటే ఫస్ట్ ఫోటో ఏదైతే ఉందో అది టాప్‌లో ఉండాలి. సెకండ్ ఫోటో కొంచెం డౌన్, థర్డ్ కొంచెం డౌన్ ఇలా. ఓకే. కొంచెం లెవెల్‌గా అయితే ఉండాలి కాబట్టి చూసుకోండి. దాని తర్వాత హైట్ తీసేయండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సేమ్ ఉంటది. ఈ సైడ్ అయితే ఉంటది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడ కింగ్ అనే వర్డ్స్ ఉంటది. నేనైతే లయన్ అయితే యాడ్ చేసిన. లయన్ వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను గ్రీన్ స్క్రీన్ వీడియో. ఏం లేదు ఆ వీడియోని మనం యాడ్ చేద్దాం. యాడ్ చేసి కొంచెం కస్టమైజ్ చేసుకోండి మీరు చెప్తాను. ఈ వీడియో ఉంది. ఈ వీడియోని ఇలాగైతే పెట్టి ఈ ఫైర్ వీడియో కొంచెం పార్టికల్‌ని హైడ్ చేయండి. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటదది. ఓకే. దీన్ని మనం కొంచెం ఎక్స్‌ట్రా పార్ట్ అయితే కట్ చేద్దాం స్టార్టింగ్‌లో. అంటే మనకు ఏదైతే మనకు సౌండ్ చేస్తదో అక్కడ మనం దీన్ని పెట్టుకుందాం. కరెక్టు మనకు ఆ ఎఫెక్ట్ బాగా రావాలి. ఇలా రావాలి. ఇప్పుడు దీన్ని క్రోమాకి యాడ్ చేసుకోండి. క్రోమాకి ఎఫెక్ట్ యాడ్ చేసి ఇక్కడ ఈ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి గ్రీన్ కలర్ మీద పెట్టుకోండి. ఓకే. ఒక్క నిమిషం. ఓకే. రైట్. రిమూవ్ అయింది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసి దీన్ని మీరు హాట్ కలర్ అనే ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. అడ్జస్ట్‌మెంట్ అయిపోతది. సౌండ్ ఏమైనా ఉంటే మ్యూట్‌లో పెట్టండి.
ఎక్స్ట్రా పట్టు ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత కింగ్ అనే నేమ్ ఉంటుంది, అది బ్యాక్ సైడ్లో చేంజ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం ఫొటోస్ అయితే రివీల్ అవుతుంది. మొత్తం 7 ఫొటోస్ ఉందనుకుంటా. ఎగ్జాంపుల్గా ఇక్కడ మొత్తం 9 ఫొటోస్ పెట్టాలి, నేను 7 పెట్టాను. కొంచెం లోడింగ్ అంటే ల్యాగ్ ప్రాబ్లం వల్ల 7 ఫొటోసే పెట్టాను. ల్యాగ్ కాకపోతే మీరు ఇంకా పెట్టుకోండి ఎక్స్ట్రా ఫొటోస్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ నేమ్స్ అయితే వస్తుంది. విరాట్ కోహ్లీ అనే నేమ్స్ అయితే సపరేట్గా వస్తుంది. ప్రతి ఒక్క లెటర్ని 1 బై 1 యాడ్ చేసుకోండి. మీ నేమ్ కూడా ఫుల్ నేమ్ పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఫోటో వస్తుంది. ఇక్కడ కూడా మీరు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు వీడియో అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి ఆ వీడియోని మీరు హైడ్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి రీప్లేస్ పెట్టి ఆ కింగ్ అనే నేమ్ని టెక్స్ట్ చేంజ్ చేసి వీడియోని సేవ్ చేసుకుంటే మీ వీడియో రెడీ. డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ కూడా ఇచ్చారు, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.